దేశంలో రోజు రోజుకి టెక్నాలజీ పెద్ద ఎత్తున పెరుగుతుంది. అందులో భాగంగా ఇప్పటికే డ్రోన్లు అదేవిధంగా నీటిలోకి డ్రోన్లు వదిలేందుకు సర్వం సిద్ధమవుతుంది. ఈ శ్రీశైలం ఏదైతే ప్రాజెక్టులో ఏర్పడినటువంటి ఫ్లంజ్ ఫ్లూ దాదాపు 100 అడుగుల లోతు గొయ్య ఏర్పడడం జరిగింది. దానికి సంబంధించి అత్యాధునిక టెక్నాలజీలు ప్రతి సంవత్సరం ఉపయోగిస్తున్నప్పటికీ అది ముందుకు వెళ్ళడం లేదు. ఇప్పుడు కర్నూలులో ఉన్నటువంటి IIIDMకి సంబంధించినటువంటి ప్రొఫెసర్లు ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. దానికి అత్యాధునిక టెక్నాలజీ ద్వారా ఫ్లంజ్ ఫ్లూ ఏర్పడినటువంటి ప్రాంతాన్ని పరిశీలించేందుకు సర్వం సిద్ధం కావడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ IIITకి సంబంధించిన రిజిస్టర్ గురుమూర్తి సార్ ఉన్నారు. ఈ టెక్నాలజీకి సంబంధించి టీంని ఎంతమంది ఏర్పాటు చేశారు, అదేవిధంగా శ్రీశైలం సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, IIIT నుండి ప్రత్యేకంగా డ్రోన్ల ద్వారా నీటిలో ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ని కనుక్కోవడానికి ఓ ప్రయత్నాలు చేశారు. అసలు ఎలా ప్రయత్నాలు చేస్తారు? మీ టీం, మీకు సంబంధించిన ఇక్కడ ఉన్నటువంటి టీం ఎంతమందితో ఉంది అది? నమస్కారం అండి. IIITDM కర్నూలు ఈ 2014లో స్టార్ట్ అయింది. ఇంతకుముందు కంచీపురంలో ఉంటే ఇక్కడికి వచ్చింది. దాదాపు 155 ఎకరాల్లోనే ఉంటుంది. ఈ ఫస్ట్ ఫేజ్ దాదాపు 300 కోట్ల రూపాయలతోన మనం కన్స్ట్రక్షన్ చేశాము. ఇప్పుడు 48 మెంబర్స్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. ఈ ఫ్యాకల్టీ అనేది IIITDM అనేది నేషనల్ ఇంపార్టెన్స్ ఇన్స్టిట్యూట్ కనుక డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి మేము తీసుకున్నాం ఫ్యాకల్టీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణనాయక్ గారు ఈ మధ్యన అండర్ వాటర్ డ్రోన్స్ని యాక్చువల్లీ ఈజ్ పర్సన్ హూ హ్యాస్ కమ్ ఫ్రమ్ ది DRDO. సో పూనాలోన తాను ఎన్నో ఏళ్ళుగా ఎక్స్పెరిమెంట్లు చేసి వచ్చినాడు. దానికి ఇక్కడ తుది ఇస్తున్నప్పుడు ఈ కొత్తగా ఇట్లా శ్రీశైలం డ్యామ్ వచ్చిందని తెలిసిన తర్వాత ఈ టీము వెళ్ళడము అక్కడ చూడడము జరిగిందండి. ప్రతి సంవత్సరం దాదాపు 50 కోట్ల రూపాయలు విలువైన ఎక్విప్మెంట్ మేము కొంటున్నాం. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా వరకు సపోర్ట్ చేస్తుంది. సో IIITDM కర్నూలు అని బికాజ్ ఆఫ్ మా బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ కూడా రీసెర్చ్ మీద చాలా యాక్టివ్గా మేము పార్టిసిపేట్ చేస్తున్నామండి. కొత్తగా వచ్చిన ఫ్యాకల్టీకి 15 లక్షల రూపాయల దాకా కొలాబరేషన్ కోసమని ఇలా. సో మేము మోస్ట్లీ డ్రోన్స్ మీద, రోబోటిక్స్ మీద, ఈ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మా వర్డ్ అనమాట. IIITDM అనేది ఆ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ దాన్ని ఎంఫసైజ్ చేస్తూ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ రీసెర్చ్ అండి. ఆ రీసెర్చ్లో భాగంగానే ఈ అండర్ వాటర్ డ్రోన్స్ కూడా, ఇంకా ఈ అండర్ వాటర్ డ్రోన్స్లో కూడా ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్స్ ఇంకా చేసి ఒక ప్రాపర్ సొల్యూషన్ వచ్చేందుకు మా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నామండి మేము. ఈ ఏదైతే ఈ టెక్నాలజీని పూర్తిగా తయారు చేశారు, ఈ టెక్నాలజీకి సంబంధించి అసోసియేట్ ప్రొఫెసరు కృష్ణనాయక్ సార్ ఉన్నారు. దీనికి సంబంధించి శ్రీశైలం డ్యామ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని, ఏదైతే ఈ ఫ్లంజ్ ఫ్లూ ఏర్పడినటువంటి దాదాపు 100 అడుగుల గొయ్యకు సంబంధించి దాంట్లోకి డ్రోన్ను పంపించడం జరిగింది. అసలు అక్కడ ఏం జరిగింది ఏంటనే పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు IIITDM అసోసియేట్ ప్రొఫెసర్గా ఉన్నారు. ఈ టెక్నాలజీని ఎందుకు ఉపయోగించాలనే ఆలోచన వచ్చింది? అసలు ఇప్పుడు ఎన్ని రోజుల నుండి ఈ టెక్నాలజీని మీరు తయారు చేసే ప్రయత్నం చేశారు? ఇది ఎంతవరకు సక్సెస్ అయింది? నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కృష్ణనాయక్. నేను అసోసియేట్ ప్రొఫెసర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో IIITDM కర్నూలులో పనిచేస్తున్నాను. సో నేను గత 10 సంవత్సరాలుగా ఈ అండర్ వాటర్ కమ్యూనికేషన్లో పనిచేస్తున్నాను. బేసికల్ నేను కమ్యూనికేషన్లో పనిచేస్తుండగా 2 రకాల కమ్యూనికేషన్స్ ఉంటాయి. ఒకటి అండర్ వాటరు, తర్వాత అబవ్ వాటర్, నీటి లోపల నీటి పైన అని మనం కమ్యూనికేషన్ డివైడ్ చేసుకోవచ్చు. అందులో భాగంగా మేము ఆల్రెడీ అబవ్ వాటర్ డ్రోన్ టెక్నాలజీ IIITDM కర్నూలు బాగా పనిచేస్తున్నాం. అందులో కూడా నేను భాగస్తుని. అట్ ది సేమ్ టైము నేను అండర్ వాటర్ కూడా పనిచేస్తున్నాను. సో నేను డిఆర్డీఓలో పనిచేస్తుండగా నాకు ఉన్న స్టూడెంట్స్, డిఆర్డీఓ స్టూడెంట్స్, వాళ్ళు నేవల్ ఆఫీసర్స్, డిఆర్డీఓ సైంటిస్టులు ఉంటారు. అక్కడ వాళ్ళు నా దగ్గరకు వచ్చారు, సార్ అండర్ వాటర్ డ్రోన్లో పనిచేస్తే బాగుంటుంది. సో షిప్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి. షిప్స్ అండర్ ద హల్ అంటాం బేసికలీ. ఆ హల్లో డ్యామేజ్ అయినప్పుడు దాన్ని చెక్ చేయడానికి ఈరోజు మనుషులే వెళ్ళి చూస్తున్నారు. వాళ్ళకి చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇలాంటి అండర్ వాటర్ డ్రోన్ ఉంటే గిన మనం డ్రోన్ పంపించి దాన్ని సాల్వ్ చేయొచ్చు, చూసి దాని రిపేర్ కూడా చేసుకోవచ్చు అని చెప్పారు. ఆ విధంగా మేము గత 10 సంవత్సరాలుగా ఈ అండర్ వాటర్ డ్రోన్లో పనిచేస్తుండగా నేను ఒకటే పనిచేస్తే సరిపోదు, నేను ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ ఉంటాను. కానీ ఫండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మా లాంటి ప్రొఫెసర్లకి. సో అందులో భాగంగా IIT హైదరాబాద్ తిహాన్ అనే సంస్థ ద్వారా మాకు ఫండింగ్ ఇచ్చారు.
ఈ ప్రాజెక్ట్ చేయడానికి. అందువల్ల గత 2 సంవత్సరాలుగా చాలా ఎక్కువ పని చేశాము. అందులో భాగంగా మీరు చూస్తేగిన మొట్టమొదటిగా ఒక మోడల్ చేసాము, దాని తర్వాత ఇంకో మోడల్ చేసాం, రకరకాల మోడల్ చేసాము. ప్రతిసారి ఫెయిల్ అయ్యాము, తర్వాత ఈ రోజుకి మేము కొంచెం సక్సెస్ అవ్వగలుగుతున్నాము. అట్ ది సేమ్ టైం మా దగ్గర ఉన్న ఫెసిలిటీతో మేము వేరే దేశాల నుంచి కొన్ని మోడల్ తెప్పించి వాటిని కూడా చెక్ చేసి మా మోడల్కి వాళ్ళ మోడల్కి ఉన్న డిఫరెన్స్ కూడా చూసుకున్నాం. ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండగా మా ఎక్స్పెరిమెంట్ రిక్వైర్మెంటు మా ఎక్స్పెరిమెంట్ గురించి శ్రీశైలం అధికారులకు తెలిసింది. ఒక డిఈ గారు వచ్చి మా దగ్గర చూసి వెళ్ళారండి. ఏం చేస్తున్నామని చూసి వెళ్తే వాళ్ళకి మేము స్విమ్మింగ్ పూల్లో ఎక్స్పెరిమెంట్ చేసి చూపించాం. వాళ్ళకి చూస్తే ఇది శ్రీశైలం డ్యామ్ కూడా అవసరం ఉందండి, ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేయాలి శ్రీశైలంలో, మీరు రేపు రాగలుగుతారా అంటే మా డైరెక్టర్ గారికి విన్నవిస్తే మా డైరెక్టర్ గారు తప్పకుండా వెళ్ళండి, తొందరగా వెళ్ళి ఆ ఎక్స్పెరిమెంట్ చేసి రండి అని మాకు చెప్పారు. అదేవిధంగా మేము గత 17వ తేదీన శ్రీశైలం వెళ్ళి చూడగా అక్కడ ఉన్న పరిస్థితి మాకు తెలియదు. మనం ఫస్ట్ టైం అలాంటి ఎక్స్పెరిమెంట్ చేస్తుండగా అక్కడ చాలా సిలిండర్స్ ఉన్నాయి అక్కడ ప్లంజ్ పూల్ దగ్గర, వాటిని అన్నిని స్కాన్ చేసి ఇమ్మన్నారు. మేము వెళ్ళేయాలకి మేము మధ్యాహ్నం అయింది. ఆ రోజు మేము 3 నుంచి 4 గంటల సేపు పనిచేసి కొన్ని అండర్ వాటర్లో షూట్ చేసాం. అండర్ వాటర్ చేయగా చాలా సిలిండర్స్ ఉన్నాయి. సో మేము 6-7 మీటర్ల వరకే వెళ్ళగలిగాం. కానీ మా దగ్గర ఉన్న కెపాబిలిటీ ఈ రోజుకి మేము 20 నుంచి 40 మీటర్ల వరకు వెళ్ళగలుగుతాం. మొన్న వరకు 20 మీటర్లే ఉంది, ఇప్పుడు 40 మీటర్ల వరకు లోతులో మేము వెళ్ళి చూడగలుగుతాము. అది మేము చేసాము. ఆల్రెడీ మేము మొన్న 17 చేసిన ఎక్స్పెరిమెంట్ వీడియోలు మేము సిఈ గారికి పంపించడం జరిగిందండి. అంటే ప్రధానంగా ఇది ఏదైతే ఉందో దీంట్లో మానవుని ప్రతి సంవత్సరం కూడా సిలిండర్ ద్వారా ఆక్సిజన్ ఏర్పాటు చేసుకొని ఆ ఫ్లంజ్ ఫ్లో ఏదైతే ఏర్పడిందో 100 అడుగుల లోపలికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కేవలం 40 మీటర్లు 30 మీటర్లు వెళ్తే దాదాపు 100 అడుగులు ఉన్నటువంటి ఈ లోతుకు సంబంధించి మరి భవిష్యత్తులో ఎలా చేయబోతారో 100 అడుగుల వరకు తీసుకువెళ్ళే అవకాశాలు ఉంటుంది ఈ డ్రోన్ని. ఎంత దూరమైనా తీసుకెళ్ళొచ్చండి. సో మీరు చెప్తాం 20 మీటర్లు ఉండింది మొన్న వరకు, మేము 40 మీటర్లకు వెళ్తున్నాం. కేబుల్ సైజ్ పెంచుకుంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు మనుషులు వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళ ప్రమాదాలు గురి కావాల్సిన అవసరం లేదు, అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక చోట కూర్చొని డ్రోన్లు అంటారు నీటిలో పంపించి లోపల ఏం జరుగుతుందో మనం ఇమ్మీడియట్గా తెలుసుకోవచ్చు. ఈ ఆలోచన అంటే మొత్తం ఎక్కడ దేశంలో ఇలాంటి టెక్నాలజీ ఎక్కడైనా ఉందా, లేకుంటే కేవలం ఈ IIIT మాత్రమే ఏర్పాటు చేసిందా? సరే, ప్రస్తుతానికి దేశంలో మీరు కూడా చూసారు, మన శ్రీశైలంలో చాలా ఎక్స్పెరిమెంట్ చేశారంట. మనుషులు వెళ్ళారు, ఉన్నింటికి వాళ్ళే వాడేవాళ్ళు. మేము ఈ మధ్యనే చేసుకుంటున్నాం, మా శ్రీశైలం వాళ్ళకి మాకేం సంబంధం లేదు. కానీ వాళ్ళు తెలుసుకున్నారంటే మా దగ్గరే ఉందని మేము అనుకున్నాం. మేము కూడా బయట చూసాము, మన దేశం విదేశాల్లో ఉన్నాయండి. అందుకే ఒక మోడల్ తెప్పించాము, వేరే దేశం నుంచి తెప్పించి చూస్తున్నాం. మా మోడల్కి వాళ్ళ మోడల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో చూస్తున్నాము. దాని మీద ఇంకా పరిశోధనలు చేస్తాము. ప్రస్తుతానికి మా డివైస్లో మేము కొన్ని సెన్సర్లు వాడలేదు. విదేశాలను తెప్పించిన దాంట్లో కూడా వాళ్ళు ఎటువంటి సెన్సర్లు వాడలేదు. ఇప్పుడు మా డివైస్లో ఆ సెన్సర్లు వాడి మనం వాడుతున్నప్పుడు లోపల ఏం ప్రమాదానికి గురి కాకుండా లోపల విరిక్కుపోయినా బయటకు వచ్చే విధంగా మేము అతి తొందరలో మేము దీన్ని రెక్టిఫై కూడా చేస్తాం. ఇప్పుడు మీరు 17వ తేదీ డ్రోన్ని లోపలికి పంపేయడంతో దానికి సంబంధించి ఏదైనా కొంత సమాచారం అయినా వచ్చిందా? తప్పకుండా వచ్చిందండి. మేము ఆల్రెడీ ఆ సమాచారాన్ని జలవనరుల శాఖ సిఈ గారికి ఇచ్చామండి. అంటే ఇది కంటిన్యూగా చేసే అవకాశాలు అంటే ఇప్పుడు వర్షాలు రాబోతున్నాయి, నెక్స్ట్ మంత్ వర్షాలు రాబోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో మరి ఈ జలవనరుల శాఖ ఏమైనా ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ నెల లోపల ఏదైనా ప్రయత్నాలు చేయాలని ఏమైనా చెప్పిందా? ఎలాంటి సహకారము జలవనరుల శాఖ మీ నుండి తీసుకుంటుంది? సార్, మాకు ఈ వారంలో మళ్ళీ రమ్మన్నారు. మాకు వేరే ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఈరోజు మేము వెళ్ళకపోయినాము. మా టీం కూడా వేరే ఇంటర్వ్యూ ఉండడం వల్ల వెళ్ళారు. సో ఈ వారంలో అతి తొందరలో మేము సి గారు కూడా చెప్పాము, వాళ్ళు రమ్మన్నారు తొందరగా వచ్చి. మొత్తం మేము మొన్న 6 గేట్ల వరకు మాత్రమే చేసాం, రిమైనింగ్ గేట్ల దగ్గర కూడా చేయమన్నారు. కొన్ని సిలిండర్లు మాత్రమే చేసాము, రిమైనింగ్ సిలిండర్లు కూడా చేసి వాళ్ళకి నివేదిక ఇమ్మన్నారు, వీడియోలు ఇమ్మన్నారు. మేము అది తొందరలో చేసిస్తామండి. ఈ డ్యాములకు సంబంధించి ఏవైనా భవిష్యత్తులో ఇంకా ఈ టెక్నాలజీని ఉపయోగించి భారతదేశంలో ఉన్నటువంటి డ్యాములకు సంబంధించి ఏదైనా డ్యామేజ్ అయినా కానీ డ్యామేజ్కి సంబంధించి ముందునే గుర్తించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? భవిష్యత్తులో మరి భారతదేశానికి ఎలాంటి ఈ కర్నూలు నుండి కేంద్రంగా ఉండబోతుందా? సార్, మేము ఈ ప్రాజెక్ట్ చేసింది షిప్ కోసము. డ్యామ్ గురించి ఉపయోగపడుతుందని మాకు తెలియలేదు. కానీ ఈ శ్రీశైలం ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల డ్యాములకు కూడా ఉపయోగపడుతుందని తెలుసుకున్నాము. ఈ డ్యాము గురించి కూడా మేము ఎక్కువ దృష్టి పెట్టి దాని గురించి కూడా ఇంకా రీసెర్చ్ చేయడానికి మాకు ఒక అవకాశం లాగా మేము భావిస్తున్నాము. దేశం మొత్తం కూడా దీన్ని వాడుకోవచ్చని అనుకుంటున్నాము. అది ఇంజనీర్ల బట్టి, ఆ డ్యామ్ అధికారులు బట్టి వాళ్ళు మాకు సంప్రదిస్తే తప్పకుండా వాళ్ళ గురించి ప్రతి డ్యామ్ సేమ్ ఉండదు. డిఫరెంట్ డ్యామ్కి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. వాళ్ళ డ్యామ్ చెప్తే వాళ్ళ కోసమే స్పెషల్గా తయారు చేసి ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అంటే ఇప్పుడు భారతదేశంలో అనేక డ్యాములు ఉన్నాయి. డ్యాముల్లో గ్రౌండ్లో అనేక ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో
రోజుల్లో ఎందుకు ఈ డ్రోన్లు తయారు చేయాలనే ఆలోచన కానీ టెక్నాలజీని ఉపయోగించే ఆలోచన ఎందుకు రాలేదనుకుంటున్నారు? ఇప్పుడు మీరు ఏదైతే సముద్రంలో నెవీకి సంబంధించినటువంటి టెక్నాలజీ ఉపయోగించిన సందర్భంలో ఇది ఇప్పుడు డ్యాములకు ఉపయోగపడుతుంది. మరి ఎందుకు ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించలేదనుకుంటున్నారు? సార్, నాకు తెలిసి నేను కొన్ని విషయాలు నేను ఆన్సర్ చేయలేకపోవచ్చు, కానీ చేసి ఉండొచ్చు. ప్రయత్నాలు చాలామంది చేస్తూ ఉంటారు, సక్సెస్ కొంతమంది అవుతుంటారు. సో నాకు తెలిసి ఇండియాలో చాలా చేయలేదు ఎవరు. ఎందుకంటే నేను ఈ నా డిఆర్డీఓలో పనిచేసి నేవీ కోసం పనిచేశాను కాబట్టి నాకు అవసరం వచ్చింది. వేరే వాళ్ళకి అవసరం వచ్చి ఉండకపోవచ్చు, అందులో దృష్టి ఉండకపోవచ్చు, మేము చేసి ఉండకపోవచ్చు. నా దృష్టికి అయితే రాలేదండి. ఈ శ్రీశైలంకి ఎంతమంది టీంతో వెళ్ళారు? అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? సార్, మేము మొత్తం 5 మంది టీము. మా టీం ఒక మెంబరు ఊరికి వెళ్ళారు ఈ మధ్య. సో మేము 4 వెళ్ళాం. నేను డాక్టర్ కృష్ణ నాయక్, నాకు డాక్టర్ రవికుమార్ అని మెకానికల్ డిపార్ట్మెంటు, డాక్టర్ నరేష్ బాబు గారు, ఇంకోటి మా స్టూడెంట్ వెంకటరాజు గారు, ఇంకో మెంబర్ ఉన్నాడు నాగరాజు గారు అని. ఆయన ఊరికి ఆయన కంప్యూటర్ సైన్స్లో పనిచేస్తారు, ఇమేజ్ అనాలిసిస్ చేస్తారు. జనరల్ మేము ఫుటేజ్ ఇస్తే ఆయన ఇమేజ్ చేస్తారు. ఆయన ఇప్పుడు అది చేస్తున్నారండి. మరి ఇంకో ఏదైతే శ్రీశైలం డ్యామ్కి వెళ్ళారో ఆ డ్యామ్లో ఉన్నటువంటి డ్రోన్ ఆపరేట్ చేసినటువంటి ప్రొఫెసర్ ఉన్నారో ఆయనతో మాట్లాడి అనాలిసిస్ సంబంధించి అక్కడికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది, అక్కడ శ్రీశైలం డ్యామ్లో దాదాపు 100 అడుగుల గొయ్య ఉంది, ఎన్ని మీటర్లు వెళ్ళాయి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎట్లా అధ్యయనం చేశారు? సార్ నమస్కారం సార్, నా పేరు డాక్టర్ నాగరాజు కే. నేను కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా IIITDMలో పనిచేస్తున్నాను సార్. ఈ డ్రోన్ యొక్క సమాచారం చూస్తే గిన మామూలుగా డ్రోన్స్ అన్నీ కూడా పైన ఎగురుతూ ఉంటాయి, ఫోటోగ్రఫీ తీయడం కానీ అవన్నీ చేస్తుంటాయి. కానీ ఆ డ్రోను ఒకవేళ అండర్ వాటర్లో పనిచేస్తే ఎలా ఉంటుందని ఒక చిన్న ఆలోచనతోటి డాక్టర్ కె కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో మేము ఈ యొక్క ప్రాజెక్ట్ టీమ్గా శ్రీశైలం డ్యామ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ అసలు ఎలా ఉంటుందో మాకు తెలియదు యాక్చువల్గా. అయితే శ్రీశైలం వారు అధికారులు మమ్మల్ని పిలిచి వాటిని అధ్యయనం చేయండి అని పిలుచున్నారు. సో ఈ యొక్క డ్రోన్ని నీటి అడుగు భాగాన పంపి అందులో ఉన్న దృశ్యాలన్నీ కూడా చిత్రీకరించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ జలవనరుల శాఖ ప్రభుత్వం మీకు సంబంధించి అధికార యంత్రాంగం మరింత సహకారం అందిస్తే ఎలా ఉండబోతుంది భవిష్యత్తు? సార్, మామూలుగా ఇప్పుడైతే మేము తీహాన్ IIT హైదరాబాద్ వారి సహకారంతో మేము ఈ యొక్క ప్రాజెక్ట్ని చేసి ఉన్నాము. భారత ప్రభుత్వం లేదా ఆ ప్రభుత్వం మాకేమైనా సహకారం అందిస్తే మరింతగా ఈ యొక్క ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మేము ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాం. ఇది గతంలో ఏదైతే డ్రోన్లు ఉన్నాయో ఆకాశంలో ఎగిరే డ్రోన్లు ఇప్పుడు అంతర్భాగంలో ఉన్నటువంటి జలాల్లో కానీ దృష్టి సారించే అవకాశం ఉంది. అత్యాధునిక టెక్నాలజీతో మరింత ముందుకు వెళ్ళాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే మరింత ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే భారతదేశంలో డ్యాములు ఉన్నాయో డ్యామ్ సేఫ్టీకి సంబంధించి ఏదైనా డ్యామేజ్ జరిగితే ఆ డ్యామేజ్ని తెలుసుకోవడానికి ఈ అండర్ గ్రౌండ్కి సంబంధించినటువంటి వాటర్లో కెమెరాలు తీసుకువెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మరింత టెక్నాలజీని ఉపయోగించి ఆ డ్యామ్కి సంబంధించి సేఫ్టీకి పూర్తి సమాచారం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ సమన్వయంతో కలిసి చేస్తే మాత్రం మరింత అభివృద్ధి ఏదైతే అక్కడ డ్రోన్ తీశారో డ్రోన్లో ఉన్నటువంటి ఫ్లంజ్ ఫ్లూ ఏర్పడినటువంటి గొయ్యని మరింత లోతుకు వెళ్ళడానికి ఆ సిలిండర్లు అదేవిధంగా డ్యామేజ్ ఎంత అయింది అనేది పూర్తి సమాచారం తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. జలవనరుల శాఖ కూడా సహకారం అందిస్తే మరింత ముందుకు వెళ్ళేందుకు IIITDM పూర్తి సహకారం అందిస్తామని చెబుతున్నారు. ఇది శ్రీశైలం డ్యామ్కి సంబంధించినటువంటి అత్యాధునిక టెక్నాలజీతో ముందుకు వెళ్ళేందుకు తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని IIIT ప్రొఫెసర్ చెబుతున్న సందర్భం. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో TG ప్రసాద్, 10 TV, కర్నూలు జిల్లా.